దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని మాటను ఆలకిస్తూ అంగీకరిస్తున్న దేవుని ప్రజలారా, ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, 121వ కీర్తన 1-2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్త మీరు గమనించండి. 1-2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది సహాయము కొరకు అనేక మంది వ్యక్తుల వైపు వెతుకుతారు. సహాయము కొరకు మనుషుల వైపు చూస్తారు. సహాయము కొరకు డబ్బు కలిగిన వ్యక్తుల వైపు చూస్తారు. సహాయము కొరకు అధికారుల వైపు చూస్తారు. సహాయం కొరకు నాయకుల వైపు చూస్తారు. కానీ ఇక్కడ రాసిన భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని. ఈరోజు సహాయము కొరకు మరుక్షణాన మనసులోకి వచ్చేది, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు, పలానా మనుషుల దగ్గరికి వెళ్తే సహాయం చేస్తారు, పలానా చోటికి వెళ్తే సహాయం చేస్తారని. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో అంటాడు, సహాయము కావాలని నువ్వు కోరితే, నా వైపు నీ తల ఎత్తగలిగితే, నా వైపు నీ కన్నులు ఎత్తగలిగితే, నా వైపు నువ్వు చూడగలిగితే, నేనే నీకు సహాయము చేస్తాను. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించను. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన యేసయ్య వైపు నీ తల ఎత్తగలిగితే, నా దేవుడు ఎవరు అనంటే నీకు సహాయము చేయగలిగిన వాడు. అందుకని దైవజనుడు యేసన్న గారు చక్కని పాట రాసి, కొండల వైపు నా కన్నులేతి కోదువతో నేను కుమిలెదనా, కోదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవేనా నీవేనా నీవేనా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనులు రాసిన పాటలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. అవునండి, కొండల వైపు చూస్తే మనకి ఏ సహాయం వస్తుందని, ఇదిగో నా వైపు నువ్వు చూడగలిగితే నేనే నీకు సహాయం చేస్తాను. ఎందుకనంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడను, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తను. అందుకని భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని. అయితే యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరి వైపు చూసినా నీకు సహాయము దొరకని నీ సహాయ పరిస్థితులను ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ మాట వింటున్న నీవు సహాయము కొరకు ఈ ఉదయకాలమే ఆయన వైపు చేతులెత్తి, అయ్యా నా సహాయము నీవే అని అడగగలిగితే, నా దేవుడు ఈ ఉదయకాలం నీ అక్కర్లు నీ అవసరతలు తీర్చి నీకు సహాయము చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, నీకు స్తోత్రం. సహాయము కొరకు నీ వైపు చూస్తే సహాయము చేసే సృష్టికర్తవని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. భక్తుని మా ముందు ఉంచి, అవును ప్రభా, సహాయం నీ యొద్ద నుండే వస్తుందని, సహాయము కొరకు నీ వైపే చేతులెత్తాలని మీరు ముచ్చటించిన మాట కొరకై స్తోత్రము చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హృదయమంత వేదనతో కలవరమే చెందగా, ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా, ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై, నెమ్మదినే మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం, నీవే నా ఆధారం. యేసుదేవా, సియోను